మొట్టమొదట వీళ్ళు ఎరికో పట్టణాన్ని జయిస్తారు, బాగానే ఉంది. ఎరికో పట్టణం తర్వాత వీరికి హాయి పట్టణం జయించాలి. ఇట్లా జయించుకుంటే వెళ్ళిపోతారనమాట. తర్వాత రెండోది హాయి పట్టణం వచ్చినప్పుడు వీళ్ళు ఇజ్రాయేలీల్ని హాయి పట్టణం వాళ్ళు తరివి 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 కొడతారండి. తరివి 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 కొట్టినప్పుడు యెహోషువ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఏంది ప్రభువా, మరి మీరు వాగ్దానం ఇచ్చారు, బాగానే ఉంది, వీళ్ళు తరివి తరివి కొట్టారయ్యా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు వారి లోపాన్ని, ఇజ్రాయేలు లోపాన్ని చూపిస్తాడు. అక్కడ ఏమని, మీలో ఒకడు పాపం చేశాడు, మీలో దొంగిలించాడు, ఒకడు మీలో దొంగిలించిందని దాచుకున్నాడు అని పాపం చేసినప్పుడు మరి మీరు ఓడిపోయారయ్యా అని దేవుడు యెహోషువకి సెలవు ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళని మరి ఆ యొక్క పాపాన్ని సంహరిస్తారు. అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రతికూకే లోపల హాయి పట్టణాన్ని జయించాలి అని నిర్ణయించుకుంటాడు. ఎవరు? యెహోషువ. నిర్ణయించుకున్నప్పుడు మరి సూర్యుడేమో రోజేమో 24 గంటలే, మరి ఒక రోజు లోపల పొద్దుగూకే లోపల హాయి పట్టణాన్ని జయించాలి అనుకుంటాడు. అనుకునే వరకు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అనేవరకు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి సూర్యచంద్రుల్ని ఆపేసినటువంటి ప్రార్థన వలన యెహోషువ, ప్రియులారా చూడండి, యెహోషువ దేవునికి ఎంత ఇష్టంగా ఉంటే ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుందో చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి మనం ప్రార్థన చేయగలగాలి. మనం ఏమైతే ప్రార్థన, మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవాలి, మన జీవితానికి ఏ లోటులు ఉందా అని దాన్ని చూసుకొని మనలో మనం పరిశీలించుకొని దాన్ని లోటును ఆపేసుకోవాలి. దేవునికి ఇష్టంగా, ఇష్టపాత్రులుగా మనం జీవించినప్పుడు ప్రియులారా మనము కూడా అవసరం ఏది అవసరమో దాన్ని అడిగితే దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఇక్కడ చదువుదాం మీకు. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం.